అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యమును చదువుకుందాము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము చేయువాడనియు నమ్మకము కదా. నాతో అందరూ చెప్పండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. స్తోత్రం చెప్పి దేవునికి స్తోత్రం. ప్రభువు ప్రియులారా, మనందరి యొక్క జీవితంలో కావలసింది ఏంటంటే విశ్వాసము కావాలి, నమ్మకము కావాలి. దేవుడంటే నమ్మకం ఉండాలి. మనము చేసే ప్రార్థనల పట్ల మనకు నమ్మకం కావాలి. అంత మాత్రమే కాకుండా మనము చేసే పని పైన కూడా మనకేం కావాలి చెప్పండి, నమ్మకము కావాలి. అయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, ఆ అధ్యాయానికి ఉన్నటువంటి పేరేంటంటే విశ్వాస వీరుల పట్టిక. చెప్పండి, ఏంటంటమ్మా? విశ్వాస వీరుల పట్టిక అని పిలుస్తారు 11వ అధ్యాయాన్ని. 11వ అధ్యాయము వచనములో విశ్వాసము లేకుండా, నమ్మకము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యము అని వ్రాయబడింది. మనందరికి ఏం కావాలంటే విశ్వాసము కావాలి. చెప్పండి, నమ్మకము కావాలి. అందరూ చెప్పండి, ఏం కావాలి? విశ్వాసము కావాలి. దాన్ని ఏమని పిలుస్తారు? నమ్మకం అని కూడా అంటారు. యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధాన కాలములో భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి తోమాను ప్రభు గర్దించారు. ఏంటి గర్దింపు అని మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 2వ అధ్యాయము 20వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చూస్తే, అటు తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. దేవునికి స్తోత్రం. అందరికీ చెప్పండి, దేవునికి స్తోత్రం. చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు అని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి వాక్యములో మనము గమనించిన వారమైతే అవిశ్వాసముతో ఉన్న తోమ అంటే ప్రభుకి ఇష్టము లేదు. కాబట్టి విశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని తనలో ఉన్న అవిశ్వాసాన్ని ప్రభు గద్దించారు. తోమాను చూసి అన్నారు, తోమా, చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వారి ధన్యులు అని చెప్పినట్లుగా వాక్యములో మనందరం కూడా చూస్తున్నాం. నాలో అపనమ్మిక లేదండి, పూర్తి నమ్మకమేనండి, నాలో అవిశ్వాసం అనేది లేదు, విశ్వాసం ఉందనేవారు, కొంచెమైన సందేహం నాకు రాదు, అపనమ్మకం రాదనేవాళ్ళు ఎవరు అక్కడక్కడ చెయ్యెత్తుతున్నారు. దేవుని స్తోత్రం. అంటే మనందరిలో ఏముంది చెప్పండి? ఎంతో కొంత ఏదో ఒక మూలన ఏమని చెప్పండి, అవిశ్వాసం ఉంది, అపనమ్మకం ఉంది, ఏదో మూలన పీడిస్తూ ఉంటుంది. ఈరోజు దాన్ని తరిమి కొట్టడం ఎలాగా, అవిశ్వాసాన్ని, సందేహాన్ని తరిమి కొట్టడం ఎలాగనేది కొన్ని మాటలను వాక్యములో మనందరం కూడా నేర్చుకుందాం. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొన్ని విషయాలు చెప్తున్నారు.
వాక్యాధారాలతో మనలో ఉన్న సందేహాన్ని పారదోలడం ఎలాగా, మనలో ఉన్నటువంటి అవిశ్వాసమును ఎలా తరిమి కొట్టాలి, మనము విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ ఎలాగూ నడవాలి, ఈ విషయాలు మనము అందరం కూడా నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. మరి నాలో అవిశ్వాసం లేదనే వాళ్ళు ఎంతమంది, అపనమ్మిక లేదనే వాళ్ళు, సందేహం లేదనే వాళ్ళు ఎంతమంది అంటే ఇంచుమించు 4-5 చేతులు ఎత్తారు. మిగతా వాళ్ళు అందరిలో ఏముందంట, సందేహం ఉంది, అపనమ్మకం ఉంది, అవిశ్వాసం ఎంతో కంటే ఎక్కడో చోట ఉంది. కానీ ఈ పాడమంటే ప్రబడతారు. విశ్వాసం నాకున్నది, ప్రార్థననే బలమున్నది. ఇప్పుడే ఏదన్నారు? ఏదన్నారు? ఇప్పుడే ఉందంటున్నారు. ఏది కరెక్ట్ చెప్పండి? సరే, విశ్వాసం పాడదాం అనుకోని. విశ్వాసం నాకున్నది, దేవునికి స్తోత్రం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని వ్రాయబడినటువంటి మాటను మనందరం కూడా చదువుకున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చూపిస్తూ ఉన్న కొన్ని ఆధారాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యము. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుండి విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు
దేవుని శక్తియు కనబరుచు దుష్టాత్మలను వినియోగించి తిని దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, బలహీనతలో, మా బలహీనతలోను, వణుకులో, ప్రాణభయములో ఉన్నప్పుడు కూడా పౌలు గారు చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మీ విశ్వాసము మనుషుల యొక్క జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకున్నట్లు మేము తీయని మాటలు లేదు కానీ పరిశుద్ధాత్మ వాడిన దృష్టాంతములని మీకు చెప్తున్నామని చెప్పారు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనము గమనించినటువంటి వారమైతే, మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, మనము మనుషుల జ్ఞానం, మనుషుల శక్తిని ఆధారం చేసుకోకూడదంట. మనిషిని మనం ఆధారం చేసుకోవద్దు, మనిషి జ్ఞానాన్ని, మనిషి శక్తిని ఆధారం చేసుకోవద్దు. కానీ ఎందుకని? అనుకున్నది జరిగితే, అనుకున్నది అయితే పర్లేదు కానీ లేకపోతే అలా వద్దు అనుకున్నాను ఏంటి అంటారు. అంతే, ఒకటే మాట. అలా జరుగుతున్నానా, అలా వద్దనుకున్నానా? ఇంకా దేవుడి మీద నిందేయాలనుకుంటే ఒకలాగా కలిస్తే దైవం ఒకలాగా కలిసాడు అంటారు. నేను ఒకటి అనుకున్నా, దేవుడు ఒకటి చేశాడని దేవుడి మీద పెడతారు. కాబట్టి మీ అందరికీ నేను చెప్పే మాట అంటే, మనుషుల జ్ఞానమును మీరు ఆధారం చేసుకోవద్దు కానీ పరిశుద్ధాత్మ శక్తిని అనుసరించి నడవ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనములో వ్రాయబడిన మాటను మనం చూసినట్లయితే, మేము తరమబడుచున్న దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. యాలయనగా చూడండి, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. యాలయనగా యేసు యొక్క జీవము మా మధ్య శరీరము ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సెలవిస్తూ ఉన్నటువంటి మాటను మనము చూసినట్లయితే, మేము తరమబడుచున్నాము, దిక్కులేని వారము కాదు. మేము ప్రభునందు ప్రియులారా, పౌలు గారు సెలవిస్తూ ఉన్నటువంటి మాటను మనము చూసినట్లయితే, పడద్రోయబడిన నశించిన వారు కాదు. మేమెవరము అని గమనించినట్లయితే పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు, యేసు క్రీస్తు యొక్క జీవము మా మధ్య శరీరమందు, మర్త్యమైన మా శరీరమందు ఆయన జీవము ప్రత్యక్షపరచబడు నిమిత్తం జీవముతో ఉన్న మేము మరణానుభవం చూడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని అపోస్తలుడైనటువంటి పౌలు గారు సెలవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందరి గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. నాతో కలిసి నెలకోవటంలో ఈ చిన్న ప్రార్థన చేయండి.
అందరూ చెప్పలేదుగా, నేను ఎందుకు చెప్తాను ప్రార్థన? అందరూ అనండి, దేవా. ఇంకా గట్టిగా, అందరికీ చెప్పండి, దేవా మీ జీవముతో నా జీవాన్ని బలపరచు, మీ మరణముతో మా మరణము కొట్టివేయనైనా. దేవునికి స్తోత్రం. చూసారా, ఆయన జీవం మన జీవాన్ని బలపరుస్తుంది, ఆయన మరణం మన మరణాన్ని కొట్టేస్తుంది. కాబట్టి తరమబడుచున్న ప్రభునందు ప్రియులారా, మరి దిక్కులేని వారము కాదు, పడద్రోయబడిన నశించిపోయే వారము కాదు. ఈ భూమి మీద ఎవరు దిక్కులోని వాళ్ళు కాదు, మనమే దిక్కులేని వాళ్ళని చేసుకుంటున్నాం. మనల్ని మనం దిక్కులేని వాళ్ళు చేసుకుంటున్నాం, కానీ ఎవరు దిక్కులేని వాళ్ళు ఉన్నారు భూమి మీద? అందరికి ఆయన దిక్కు అయి ఉంటే దేవునికి స్తోత్రం. మనందరికి ఎవరో ఆయనే దిక్కు. ఏడు చూసి ఆయనే దిక్కు, తూర్పుకు చూసిన ఆయనే దిక్కు, పడమరకు చూసిన ఆయనే దిక్కు, ఉత్తరానికి చూసినా ఆయనే దిక్కు, దక్షిణానికి చూసినా ఆయనే దిక్కు, ఈశాన్యం మూల చూసినా ఇంక వాస్తవం తెలియదు. దేవునికి స్తోత్రం. 4 మూలలు ఉన్నాయి, ఏ 4 మూలలు చూసినా ఆయనే దిక్కు. కానీ భర్తకి బాగా కోపం వచ్చినప్పుడు భార్య ఏం చూసి అంటాడంట, మీరు దిక్కున్నక్కడ చెప్పుకో. సత్య ప్రమాణములను మరచి మానవుడు ఎవరు? ఎవరి అయిలారా సహోదరులారా, ఏ ప్రమాణాలు మరిచారు? సత్య ప్రమాణములను, వివాహ ప్రమాణములను. అప్పుడు ఎంత ఆనందం! ప్రభునందు ప్రియులారా, ఒకవేళ ఏ పెళ్లి జరిగినా, అది తెలుగైనా ఇంకోటైనా, ఆ ప్రమాణములు చేసి ఆ ప్రమాణములు మరిచిపోయిన మానవుడు ఏమంటాడంటే, ఈవిడ మనసులో నువ్వే దిక్కుని వచ్చాను రా, పైకి రాములో నువ్వే దిక్కు అనుకుని వస్తే దిక్కున్నక్కడ చెప్పుకోమంటాడు ఏంటండి? నీకు అసలు ఎవరు దిక్కు అంటాడు ఏంటండి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎంత మురిసిపోతున్నారు అక్క చెల్లెలారా? కొంతమంది అంటారంట, ఇదిగో నాది, నువ్వు తాగే గ్లాస్ కూడా నా, బింది కూడా నా. నువ్వు కాళ్ళు చూసుకునే మ్యాథ్ కూడా మా అమ్మాయి కొనిచ్చింది మాట్లాడటానికి. ఈవిడేమైంది? కష్టమందును సుఖమును ఆరోగ్యము అనారోగ్యమందును నేను ప్రేమించి నీకు నిజమైన భార్య అని ప్రమాణము చేస్తున్నాను. ఈ సత్య ప్రమాణం మర్చిపోయిన ఆవిడ ఈవిడేమంటుందంటే, ఇదిగో నా మమ్మల్ని పడుకోమాట, నీకు సిగ్గు చర్మం. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ నేను తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేశారు ఈ బంధాలు, దేవుడు ఏర్పాటు చేశారు ఈ ఏర్పాట్లు. సర్వశక్తి కలిగిన దేవుని పాద సన్నిధిలో తరమబడుచున్న దిక్కులేని వారము కాదు. కారణం ఏంటంటే, మేము తరమబడుచున్నాము, పడద్రోయబడిన వారము, తరమబడుచున్న వారము, కానీ దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. మా జీవముతో ఆయన జీవము కూడా ఉంది. మా జీవముతో జీవము కూడా ఉంది. మరొక మాట మనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 8వ వాక్యము.
రెండవ కొరింథీ పత్రిక 1 అధ్యాయము 8వ వాక్యం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగితిమి. సహోదరులారా, ఆసియాలో మాకు సంభవించినటువంటి శ్రమను మీకు తెలియజేయకుండా మాకు ఇష్టం లేదు. మీకు చెప్తున్నాం ఏంటంటే, మా శక్తికి మించిన భారము మా మీద పడింది. దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. మా శక్తికి మించిన భారము మా మీద పడింది. మేము బ్రతుకుతున్న నమ్మకం మాకు లేకుండా పోయింది. మా శక్తికి మించినటువంటి భారము మా పడింది. మేము బ్రతుకుతామన్న ఆశ మాకు లేకుండా పోయింది. మేము బ్రతుకుతామని నమ్మకమే మాకు లేకుండా పోయింది. కానీ ఏం జరిగిందంటే 9వ వచనం, మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మకై ఉంచుకున్నట్లు మరణమగుదమను నిశ్చయము మాకు కలిగి ఉండెను. ఆయన గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను. ఆయన మరణం నుండి మమ్మలను తప్పించెను, ఇక ముందు తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయడం వలన మీరు కూడా మాకు సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందు మమ్మల్ని తప్పించుని ఆయనందే నిరీక్షణ గలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఎంత మోటలు బ్రతుకుతామనే నమ్మకం లేదు. అధికమైన భారం మా మీద పడింది. అయితే మా శరీరాలను మేము నమ్ముకోలేదు. ఎవరు నమ్మామంటే జీవము కలిగిన యేసయ్యను నమ్మాము. మాత్రమే కాకుండా మీరు మా అందరి కొరకు ప్రార్థన చేశారు. ఆసియాలో సేవ చేస్తున్న మేము మరణము నుండి తప్పించబడ్డాము. కారణం ఏంటంటే యేసు ప్రభునందే మేము నిరీక్షణ ఉంచాము. దేవునికి స్తోత్రం. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఈ ఒంటరి పయనంలో నా జీవితాశ్రయ దుర్గము నీవే. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. నీవే నా ప్రాణము, సీయోనే నా నిరీక్షణ
ఈ మాట పౌలు గారు ఎందుకు చెప్తున్నారు? సహోదరుడా, ఆసియాలో మేమున్నప్పుడు మాకు కలిగిన అధికమైన శ్రమ వలన, మా మీద మోపబడిన అధికమైనటువంటి భారము వలన బ్రతుకుతామనే నమ్మకమే మాకు పోయింది. బ్రతుకుతామనే నమ్మకము మాకు లేదు. మాకు ఆసియాలో ఉన్నప్పుడు అందరి శ్రమ కలిగి, అందరి శోధన కలిగి, వేదన కలిగి, మా శక్తికి మించిన మా మీద పడిపోయింది. దేవుని బిడ్డ, స్వస్థత స్థాయిలో ఉన్న దేవుని బిడ్డ, నీ తల్లిగా తండ్రిగా యేసయ్య స్థలములో ఉన్నారు. పుట్టింటికి వచ్చిన దేవుని బిడ్డ, పుట్టేడు కష్టం వచ్చినటువంటి దేవుని బిడ్డ, నీకు నీ బలము కంటే అధికమైన శ్రమను మోస్తున్నావా? బలమునకు మించిన శ్రమ నీవు అనుభవిస్తున్నావా? నీ బలమునకు మించినటువంటి వేదన నీవు అనుభవిస్తున్నావా? బ్రతుకుతానో లేదు అనే నమ్మకంతో, నమ్మికతో, బ్రతుకుతానో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నావా? అనేకమైన సందర్భాలలో గడిగడిగా న్యూరేలు ఆగిస్తుంటారు. ఆ పరిస్థితులు ఎదుర్కొంటూ యేసుక్రీస్తు ప్రభు నీతో పోరాడుతున్నారు. దేవునికి స్తోత్రం. గారు చెప్తున్నారు అంటే, ఇదిగో మేము మా యొక్క మధ్యమైన శరీరాల వైపు చూడలేదు, మనుషుల శక్తి వైపు చూడలేదు, మనుషుల జ్ఞానం వైపు చూడలేదు. ఇదిగో మా నిరీక్షణ ఉన్నటువంటి యేసు ప్రభు వైపే మేము చూసాము. ఆయనలో ఉన్న జీవము మా మధ్యమైన శరీరాల్లో ప్రవేశించి మాలో ఉన్న జీవమునకు బలము తగ్గినప్పుడు ఆయన జీవం మా జీవాన్ని బలపరిచి మన మమ్మును బ్రతికించింది. చప్పట్ల కొట్టి ప్రభు నామమున దేవునికి స్తోత్రం. యేసు ప్రభు లేకపోతే మనం మట్టిలో చాలా కాలమై ఉండేది. దేవుని యేసు ప్రభువే మనకు నిరీక్షణ కలుగు చేస్తున్నారు. మన నిరీక్షణ ఆస్పదమై ఉన్నారు. కనుక మనం ఏం చేస్తున్నామంటే జీవించుచున్న వారము. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ మనందరిలో కూడా ఉండాలి. యేసయ్య నాకు ఉన్నారు. పరిస్థితుల్లో విడిపిస్తారు. యేసయ్య నాకున్నారు. యేసయ్య నాకు జీవము కలగజేస్తారు. యేసయ్య నాతో ఉన్నారు. యేసయ్య తన జీవంతో నా జీవాన్ని బలపరుస్తారు. ఈ యొక్క మధ్యమైన శరీరంలో ఉన్న శక్తి వైపు చూసి భయపడద్దు. ఈ శరీరము శక్తి లేని శరీరము. ఈ మనసు ఓర్పు లేనటువంటి మనసు, తట్టుకోలేనటువంటి మనసు, తట్టుకోలేనటువంటి హృదయం. ప్రభునందు ప్రియులారా, సహించుకునేటువంటి పరిస్థితులు. అయితే యేసు ప్రభు ఎవరంటే సహనము కలిగిన వాడు గనుక ఆయన వైపు నిదానం చూసే మనలను ఆయన బలపరుస్తారు. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణతో మనము
యేసై వైపు చూస్తూ సాగిపోవాలి. అందరిని చూడండి, యేసై నాకున్నారు అని నిరీక్షణ మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరున్నారు మనకి? యేసై. ఆయన శక్తి ఉంది, ఆయన బలం ఉంది. ప్రియులారా, మనందరం యేసై వైపు చూద్దాము. ప్రభువుకు ప్రియులారా, మీ అందరికీ ఒక సంగతి తెలియపరుస్తాను. ముగించుకుందాం. మీరు త్వరగా చక్కగా చెప్పగలరు. కొంతమంది ఏమో కరెంటు పోయి నిద్ర లేనటువంటి కొంతమంది ఇంత వేడిలో కూడా హాయిగా నిద్రపోతున్నారు కొంతమంది. ఒకళ్ళు ఇద్దరు నాకు కనపడుతున్నారు. ఆమె అగ్గిగుండంలో కూడా నిద్రపోతారేమో నా భయం. ఒకసారి ఏం చేసి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. ఇలా అంటే అందరేమో లేనమ్మా, ఇలా అంటే అందరూ దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. ప్రభువుకు ప్రియులారా, త్వరగా మనం ముందుకు వెళదాం. అపవాది సైతాను మనలోనంట అబద్ధపు అనుభూతులు కలగజేస్తూ ఉంటాడంట. వాడు ఎలాగంటే అబద్ధపు మాటలతో సైతాను తెగమగపరుస్తూ ఉంటాడు. అబద్ధకరమైనటువంటి అనుభూతులు మనందరికీ కూడా తీసుకుంటాడు. సన్సైడ్ మీద కూర్చుంటాడు, లేకపోతే ఫ్యాన్ ఏంటి చూస్తే ఫ్యాన్లో ఉంటాడు, నిద్ర పట్టకపోతే మంచం కింద నుంచి మాట్లాడతాడు, దీంట్లో నుంచి మాట్లాడతాడు, రకరకాలుగా మాట్లాడతాడు. అపవాది ఏంటంటే నువ్వు రక్షించావా అంటాడు. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. అది ఎవరో ఒకసారి చూడండి వాక్యం. యోహాను సువార్త 8:44. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 44వ వాక్యము. త్వరగా. నన్ను పంపిన తండ్రి. యోహాను సువార్త 8:44. 8:44. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు ఆవుగా చెప్తున్నాడు, మాతో కాదు, జాగ్రత్తగా వినండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ మీరు నెరవేర్చుకోరుచున్నారు. అమ్మా, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధములకు తండ్రి అంట. అబద్ధములకు జనకుడై ఉన్నాడు. అంటే అబద్ధములకే తండ్రి అంటే ఎవరో? అపవాది, సైతాను. వాడు వచ్చి మనకి సైతాన్ పెడతాడు. అవ్వమ్మ దగ్గర ఏమన్నాడు? ఇది నిజమా అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? లోపలికి వచ్చేసింది అవ్వమ్మ లోపలికి. చూడండి ప్రభువునందు ప్రియులారా, సైతాను అపవాది ఎవరిలో ప్రవేశించి వచ్చాడంటే, నీ భర్తలు గుడ్డిగా నమ్ముతున్నాము కదా, నమ్మగా నేను ఏదో చూశానంటారు అంతే. ఇంకేమంటావు? తెలుసుకునే వరకు నేను నిద్రపో. ఇది నిజమా? సైతాను అవ్వమ్మ దగ్గరికి వచ్చి ఇది నిజమా? ఈ పండు తినొద్దన్నాడు. తిని దేవదూతలాగా ఉంటాడు. మీరు అంతే తినేసింది. ఎవరికి ఇచ్చింది? ఆదాము కూడా ఇచ్చింది. ఇద్దరు తిన్నారు, తోటలో నుంచి అలగొట్టబడ్డారు. ప్రభువునందు ప్రియులారా, వాడి ఆది నుండి నరహంతకుడై ఉన్నాడు. వాడు అబద్ధములకు తండ్రి. కాబట్టి అపవాది మీలో పెడుతున్న సందేహాలు
మీరు విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం. నేను వెళ్తున్నాను, ధ్యానంలో మోకాళ్ళను ప్రార్థన చేస్తాను, వాక్యం వింటాను, ప్రార్థన చేస్తాను, దేవుడు నా కార్యం నెరవేరుస్తాడు. ఎంతమంది వచ్చారో స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. నేను వెళ్తున్నాను కానీ అవుద్దంటావా, అక్కడికి వెళ్తే జరుగుద్దంటావా, అవుద్దంటావా, జరుగుతావా అని వచ్చిన స్తోత్రం. ఎవరు లేరా? ఒకసారి మాకు దగ్గరే వాళ్ళ అమ్మ వచ్చింది, ఇదిగో మా కూతురికి వివాహం 5 సంవత్సరాలు అయింది, రాకడ పండుగ ఆ రోజు. వేరే పాస్టర్ గారిని పిలిచాం. పాస్టర్ గారు నేను కూర్చొని లోపల మాట్లాడుకుంటుంటే పాస్టర్ గారు వాళ్ళిద్దరిని లోపల తీసుకొచ్చారు. తల్లి కూతురు ఇద్దరు వచ్చారు. సార్, మా అమ్మాయికి 5 సంవత్సరాలు అయింది సార్ వివాహమై, మీరు ఫలాలు ఇచ్చి ప్రార్థన చేస్తారంట కదా, ఇవ్వండి అని ఆ తల్లి అడిగితే ఈ పిల్ల తీసుకున్న తర్వాత ఏం చేయాలని అంటే, తినమ్మా ప్రార్థన చేసి ఇచ్చాం, తిన్నది తినపోతాంటుంది. నాకు ఇప్పుడు నిజంగా తెలిసి అవుతాను కదా ఇంగ్లీష్ అంటే నేను నిజంగా గర్వస్తానా, దేవుడు నాకు నిజంగా ఇస్తారా అని అడుగుతుందా ఆమె ఇంగ్లీష్లో. నిజంగా తెలిసి అవుతానా సార్, నిజంగా జరుగుద్దా సార్ అంటే, నీకు నమ్మకం ఉందా అమ్మా? నన్ను నేను ఇచ్చాను, ప్రార్థన చేసి ఇచ్చాను, ఇది దేవుడు ఇచ్చాడు, తీసుకున్నప్పుడు నీకు నమ్మకం ఉందా మరి అంటే, ఉంది సార్. మరి ఎందుకు అడుగుతున్నా? మరి అదే డౌట్. ఆ డౌట్ ఎవరు పెడతాడు? సైతాను, అపవాది పెడతాడు. జరుగుతా జరగదా, అవుతావా అవదంటావా, ఇలాంటి అపవాదులన్నీ కూడా మనం తీసుకొస్తాడు అపవాది, సైతాను. అయితే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఆ అపవాది యొక్క అబద్ధములను మనం నమ్మకూడదంట. దేవునికి స్తోత్రం. మొదటి పద్యం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. అందరూ చెప్పండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. దేవునికి స్తోత్రం. చాలా అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. ఒక చిన్న పిల్లవాడు సండే స్కూల్ అంట. సండే స్కూల్ టీచర్ ఏం నేర్పించిందంటే, చదవండి అందరూ, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 24వ వాక్యము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం. మాట విని పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడని యేసు ప్రభు చెప్తున్నారు. ఈ మాట నేర్చుకో బాబు అంటే అండర్లైన్ చేసుకుని కంఠస్థం చేసి నేర్చుకుని వెళ్ళి పడుకుంటే మంచం కింద నుండి అపవాది సైతాన్ అంటున్నాడంట, నువ్వు రక్షించబడ్డావా, రక్షించబడినాను అని నిరీక్షణ నీకున్నదా అని మాట్లాడుతున్నాడు. నిద్ర పడతలేదు వాడు. మాట్లాడుతున్నాడు ఏమనంటే, నువ్వు రక్షించబడ్డావా, నీకు నిత్య జీవం ఉందా, నువ్వు రక్షించబడ్డావా అని పదే ఏం చేస్తాడంటే, అపవాది ఈ బిడ్డను ప్రేరేపిస్తే ఈ పిల్లోడు మళ్ళీ లేచి ఆ వాక్యం తీసాడు. ఏమనంటే, ఏ వాక్యం తీశాడు? వార్త 5వ అధ్యాయము 24వ వచనం. మీరు కూడా అందరూ గుర్తు పెట్టుకోండి. అందరూ ఇటు చూడండి. వాక్యం ఇక్కడ. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 మా ప్రభువు ఇక్కడున్నారు. హల్లెలూయా, 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 మా ప్రభువు ఇక్కడున్నారు. హల్లెలూయా, 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 మా
దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఈ అబ్బాయి ఏం చేశాడు? ఈ వాక్యాన్ని నమ్మాడు. యోహాను సువార్త 5:24 నా మాటలు అంగీకరించి నా మాటలను నమ్మి నన్ను పంపిన వాని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము గలవారు. సైతాను మనసు నిర్ణయించేమన్నాడంట, నీవు రక్షించబడ్డావా, నీకు నిత్య జీవం ఉందా, నీకు పరలోకం ఉందా, ఇది నిజమా అన్నాడంట. అన్నంటే ఈ పిల్లోడు ఏం చేశాడంటే మళ్ళీ లేచి ఏం చేశాడు చెప్పండి, ఈ వాక్యం చదువుకున్నాడంట వేలు పెట్టి. దేవునికి స్తోత్రం. ఏమని చదువుతున్నాడు? చదవండి అందరూ, నా వేలు పెట్టి చదవండి. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఆ మాట అలా ఉందంట, మారలేదంట. సండే స్కూల్లో టీచర్ గారు చెప్పిన మాట ఒకలాగుంది, కింద సైతాను గారు చెప్పిన ఒకలాగుంది, కానీ బైబిల్లో మాట మాత్రం అలాగే ఉందంట. దేవునికి స్తోత్రం. మాట మారలేదు కదా అన్నాడంట సైతాన్ని. అంటే మళ్ళీ దిండి దగ్గరికి వచ్చి అన్నాడంట, నీకు నిత్య జీవం ఉందా, నువ్వు రక్షించబడ్డావా అన్నాడు. ఎవడో? సైతాన్. మళ్ళీ డౌట్ పెడుతున్నాడు. అసలే అనుమానం ముందు పుట్టి తర్వాత పుట్టారంటారు కొంతమందిని. సింగిల్ రూపాయి 10 సార్లు చూసుకుంటారు ఎక్కడికి వెళ్ళి. కాబట్టి ఈ సందేహం ఉన్న వాళ్ళు ఇంకా సందేహపడతారు, అనుమానం ఉన్న వాళ్ళు ఇంకా వైపు నడిపించి అనుమానము చేత దేవుని మీద విశ్వాసము లేకుండా చేసి వాళ్ళ విశ్వాసాన్ని పడగొట్టి వాళ్ళ నమ్మకాన్ని పడగొట్టి తర్వాత వాళ్ళని పడగొడతారు. ఎప్పుడు చూసినా ఎలా ఉంటుందంటే మళ్ళీ చదివాడు, మళ్ళీ అలాగే. అప్పుడు ఏం చేశాడంటే యోహాను సువార్త 24:24 తెరిచి పక్కన పెట్టుకొని నిద్రపోయాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం ఎలాగుంది? నీకు చెప్తున్న యేసయ్య మాట ఇప్పుడు అలాగే ఉంటుంది. ఆయన నమ్మదగిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాలాలు మారినా మారడు, మనుషులు మారినా మారడు, ఎవరు మారినా మారడు. ఎవరని మనము గమనించినటువంటి వారమైతే ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం అంట ఏ వాక్యము? యోహాను సువార్త 5:24 ఒక ప్రముఖ భక్తుడు ఏమన్నారంటే, ఇది నీ బర్త్ సర్టిఫికేట్, ఇది నీ బర్త్ సర్టిఫికేట్. యోహాను సువార్త 5:24 ఎక్కడికి బర్త్ సర్టిఫికేట్? పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. ఈ లోపల బర్త్ సర్టిఫికేట్ ఉంది అందరూ. ఆధార్ కార్డు ఉందా? ఆధారం కాదు. అలాగే ఈ వాక్యము పరలోకానికి మనం ఎలాంటిదంట? మనకి ఆధార్ కార్డు లాంటిది, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ లాంటిది. దేవునికి స్తోత్రం. ఈ దేవుని వాక్యము మోపే అపవాది నోరు ముయించగలిగిన వాక్యం అంట. దేవునికి స్తోత్రం. అందరు గట్టిగా చెప్ప, దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, మనలో సందేహం వస్తున్నప్పుడు, అపనమ్మిక వస్తున్నప్పుడు వాడు పునాదులు స్థిరపరిచి ఉండడు, నమ్మకం చేస్తాడు. దేవుని విశ్వాసం అనే పునాది రాళ్ళు పడుతున్నప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా,
దేవుని వాక్యమును మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శక్తి కలిగినటువంటి దేవుని పాదశక్తిలో ఈ లోకములో జీవిస్తున్నప్పుడు, ఈ లోకములో బ్రతుకుతున్నప్పుడు, మన గృహములో, మన యొక్క సమాజములో, మనము జీవిస్తున్నటువంటి గ్రామములో అనేకమైనటువంటి శ్రమలు మనకు ఎదురైనప్పుడు, తుఫానులు వచ్చి బలముగా మనం పడుతున్నప్పుడు మన నిరీక్షణ ఎవరు? మన ఆధారం అంటే యేసుక్రీస్తు ప్రభువే. అందరూ స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. మనం ఎవరి వైపు చూడాలి? గట్టిగా చెప్పండి. ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు మనం చూడాలి. మంది భర్తలు మంచోళ్ళు ఉంటారు. భర్తలు సందకాడ ఒకే మాట, పొద్దున్నే ఒకే మాట. కొంతమంది భర్తలు ఏమో సందకాడ ఒక మాట, పొద్దున్న ఒక మాట. సందకాడ ఎందుకని? సాయంత్రం ఒక రకంగా మాట్లాడతారంట, తెల్లవారితో ఒక రకంగా మాట్లాడతారు. పొద్దున్నే లేచి కొంతమంది భర్తలు అంటారంట, ఏమి జరిగినది రాత్రి పనికి మాట. రాత్రి ఏం జరిగిందో గుర్తులేదండి. అందులో బాగానే వచ్చాడు, లైన్గా ఇంటికి వచ్చాడు. ప్రతాపం అంత ఎవరి మీద చూపించాడు? కట్టుకున్న భార్య. భార్య ఎవరి మీద చూపించాడు? కట్టుకున్న భార్య. వికారం బాగా ఎక్కువైంది. బాగా చేదు వెళ్ళింది, చేదు. కాబట్టి ఆ చేదు తిన్నంగా ఉంటుందా? రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి కొంతమంది రాత్రి చేసిన అల్లరి కొద్ది గుర్తొచ్చేసరికి పొద్దున్నే అంటాడంట. కొంతమంది మానేసి వాళ్ళు చెప్పారు నాకు. నేను అడిగాను, రాత్రి జరిగిన ఏమన్నా గుర్తుండేయా అలాంటప్పుడు, బాగా తాగినప్పుడు అంటే చెప్పేవాళ్ళు ఏమన్నంటే కానీ లేచిన నటిస్తాం అనుకుంటున్నారు. ఏం జరిగింది రాత్రి? ఏమనుకుంటున్నారు? తాగున్నాడు. కొంతమంది వచ్చి పెద్దోళ్ళు వాళ్ళు తీసేది, వాళ్ళు వెనకేసుకొస్తారు. పెద్దోళ్ళు వాళ్ళు ఏమంటారు? తాగున్నాడు ఎక్కుదామా తెలిసి సాలం భోజనం తెలిసి అడిగి ఇంకేం తెలియదు. ఏమన్నా కదా. ముందు మీ అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, లోపల సైతాన్ ఉంటాడు. ముందు గమనించండి మీరు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అనేది ఎవరో మాట్లాడండి. సైతాన్, అపవాది. లేచిన తర్వాత, టిఫిన్ తర్వాత రాత్రి మరి గుర్తొచ్చి చక్కగా టిఫిన్ చేస్తా అంటాడు. తెలుగు నేను అట్టగా చెడిపోయాను, కానీ రాత్రి పడేసుకున్నట్టు నోరు ఇదేంటి మరి రాత్రి బాగా గుర్తుందిగా. ఈ ప్రేమ మాట ముద్రాలు అయిపోతుంది. ఎవరో సరే కానీ సాయంత్రం మళ్ళీ తాగు స్తోత్రం అయినా. ఇదంతా సినిమా ఆలచక్రం. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, మిమ్మల్ని అపవాది శోధిస్తున్నాడు, సైతాను శోధిస్తున్నాడు, సైతాను వేధిస్తున్నాడు, సైతాను బాధ పెడుతున్నాడు, సైతాను అనేక మంది మనుషుల్లో ప్రవేశించి మనలో సందేహాలు పుట్టిస్తున్నాడు. ఈ సందేహాలు పుట్టించే సైతాను మనము పారదోలాలంటే మనలో ఏముండాలంటే స్థిరమైనటువంటి విశ్వాసం. దేవునికి స్తోత్రం.